తెలంగాణలో పలు జిల్లాల్లో నేడు వర్షం పడుతుందని వాతావరణ శాఖ చెబుతుంది. అన్ని జిల్లాలకు దాదాపుగా యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో మధ్యాహ్నం తర్వాత వర్షం పడొచ్చని అంచనా వేస్తున్నారు. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలో ఓ మోస్తారు వర్షం పడుతుందని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో పలు జిల్లాల్లో నేడు వర్షం పడుతుందని వాతావరణ శాఖ చెబుతుంది. అన్ని జిల్లాలకు దాదాపుగా యెల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. సుప్రియ. లక్ష్మి, ఉత్తర వాయు దిశలో కదిలే వాయుగుండము ఇవాళ దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్ర కోస్తా తీరాన్ని దాటింది. అయితే దీని ప్రభావంతో చూస్తే తెలంగాణ రాష్ట్రంపై పడినట్లు కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అయితే కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు కూడా పేర్కొంది. ఇక అక్కడక్కడ తేలికపాటి ఉరుములు మెరుపులతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని కూడా చెప్పింది. అయితే సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, జనగామ, వరంగల్, హన్మకొండ, ములుగు, భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల, హైదరాబాద్ జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం తర్వాత అయితే వర్షం పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఇక ఈ వాయుగుండంతో చూసుకుంటే అయితే ఇంకా మరో వారం రోజుల వరకు ఇటు తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటు హైదరాబాద్ లో కూడా భారీ వర్షాలు పడవచ్చు అని కూడా అయితే చెప్తున్నారు. అయితే ఈశాన్య ఋతుపవనాలు ఒకవేళ ఏర్పడితే మాత్రం భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు కూడా వాతావరణ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు గత 2-3 రోజుల నుంచి వర్షం అయితే ఇప్పుడు ఇటు తెలంగాణలో జిల్లాలతో పాటు అవ్వచ్చు, ఇటు హైదరాబాద్ లో అయితే గ్యాప్ ఇచ్చింది. కానీ ఈ రోజు నుంచి మళ్ళీ వర్షాలు పడే ఛాన్సెస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి వరలక్ష్మి. ఏ సుప్రియ, మనం చూస్తున్నాము ఒక గంట సేపు వర్షం పడితే రోడ్లు జలమయం కావడం, ట్రాఫిక్ అంతరాయం కలగడం, ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో లోతట్టు ప్రాంతాల ప్రజలని అప్రమత్తం చేసే అవకాశం ఉందంటారా? అవును. అయితే నగరంలో చూసుకుంటే అయితే మొన్న గత వారంలో పడ్డ వర్షాలకి కూడా నగరంని ముంచెత్తేస్తుందని చెప్పాలి. చిన్న చినుకు పడితే చాలు అయితే హైదరాబాద్ ని మొత్తం ముంచేస్తుంటుంది. అలాంటిది ఇప్పుడు నగరంలో భారీ వర్షాలు పడితే చాలు లోతట్టు ప్రాంతాలు కూడా అన్ని ఇటు జలమయం అయిపోతూ ఉంటాయి. దాంతో పాటు లోతట్టు ప్రాంతాలని వాళ్ళు కూడా అధికారులు అయితే అప్రమత్తం చేస్తున్నారని చెప్పాలి. వాళ్ళని సేఫ్ జోన్ ఏరియాస్ కి కూడా వెళ్ళాలని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. ఇక ఇటు నాలాల్లో కూడా కొట్టుకుపోయిన వాళ్ళు ఉన్నారు, వరదలు చిక్కుకుపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి భారీ వర్షాలు పడితే మాత్రం ఇటు వాళ్ళని జాగ్రత్తగా ఉండాలని కూడా ఇటు హైడ్రా అవ్వచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు అయితే సూచిస్తున్నారు వరలక్ష్మి. రైట్ రైట్ సుప్రియ, థ్యాంక్ యూ.